తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బింగి మహేష్, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, కౌన్సిలర్ ఇప్పపుల అజయ్, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కుమరయ్య, ముప్పిడి శ్రీనివాస్, పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్, తోట లహరి, పీర్ మహమ్మద్, ముప్పిడి శ్రీధర్, కూరగాయల శ్రీశైలం, తోటరాజు, అనితకూర దేవయ్య, సాయిని అంజయ్య, కోలకని రాజు, వరిజే మల్లేశం, గుర్రం తిరుపతి, అక్కనపెల్లి నరేష్, మస్తాన్, కోయినేని శ్రీనివాస్, దండుగుల తిరుపతి, కొండ శేఖర్, అంజయ్య తదితరులు ఉన్నారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. 10 సంవత్సరాల తెలంగాణ పండుగ, 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తెలంగాణ దోపిడి దొంగల నుంచి బయటపడి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అనుకూలంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బలిదానం కాబట్టినటువంటి వాళ్ళ త్యాగాలకు అనుకూలంగా ఈనాడు తెలంగాణ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. రూపం వద్ద మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామంటే మన కాంగ్రెస్ కార్యకర్తలం అందరము ఇలా విద్యార్థుల బలిదానం వలన మన తెలంగాణ తెచ్చుకున్నాము. అదేవిధంగా మన ముందు ఇవాళ మన తెలంగాణ ఇచ్చిందంటే మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణను అన్ని విధాలా ముందుకు నడిపిస్తుంటూ అన్ని విధాల మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు జరుపుతారని కోరుకుంటూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. దినోత్సవం కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరుగుతుంది. మేము తెలంగాణ ఉద్యోగంలో చాలా మంది సభ్యులు సార్ మాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణను ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలలో ప్రజలకు మభ్యపెట్టి ఏ రీతిలో కానీ న్యాయం జరగలేదు ప్రజలకు అని తెలియజేస్తున్నాను.